శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ పక్షంలో మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఈ సమయంలో ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన, లేదా కుటుంబ సమేతంగా ఏదైనా విహారయాత్రలో పాల్గొనే అవకాశం, లేదా ఏదైనా ఒక గొప్ప వివాహ వేడుకలో పాల్గొని బంధుమిత్రులను కలుసుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించి మరి తను వచ్చినటువంటి ధనంతో ఏదో ఒక కార్యక్రమం, అంటే సాధారణంగా ఈ విహారయాత్రలు లేదంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే ఏదైనా కొత్త వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయడం, ఇటువంటి ఏదో ఒక పుణ్య కార్యక్రమం జాతకుడికి ఆనందాన్ని కలిగించే విధంగా ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ పక్షమంతా కూడా జాతకుడు ఎక్కువగా తన ఇష్టమైన వారిని కలుసుకోవడం, ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేసే ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ఏజ్ని బట్టి, ఒక ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా విహారయాత్రలు చేస్తూ ఉంటారు. కొద్ది పెద్ద ఏజ్లో ఉన్నవాళ్ళు పుణ్యక్షేత్రాలు లాంటివి దర్శించే ఆలోచన, గొప్ప వ్యక్తులను కలుసుకోవడం, వారి దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా గురుగ్రహం కూడా మరి రాశిలోనే వక్రగమనం పొందడం వలన జాతకుడు ఆలోచన కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం చేయాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అలాగే తను చదువుకున్నటువంటి గురువును కానీ, ఒక ఆధ్యాత్మికవేత్తను కానీ కలుసుకొని వాళ్ళ దగ్గర కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం, తన జీవన విధానాన్ని మార్చుకునే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మంచి విషయాలు అంత ఆసక్తి, హెల్పింగ్ నేచరు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నటువంటి గురువు 12వ స్థాన ప్రభావం కూడా చూపడం వల్ల మరి జాతకుడు తన విద్యార్థులు, అంటే పిల్లల యొక్క చదువు కొరకు కానీ, వ్యక్తిగతంగా జాతకుడు విద్యార్థి అయితే తన వ్యక్తిగత విద్య కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, మంచి కార్యక్రమాలకు వినియోగించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మొత్తం మీద ఏంటంటే ఈ పక్షంలో రాశిలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు జాతకుడికి చాలా వరకు హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ పక్షంలోనే అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి రవిగ్రహం కొంతవరకు ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి సడన్గా ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల కానీ, అధిక శ్రమ వలన కానీ జాతకుడు కొంతవరకు అనారోగ్యానికి గురి అవ్వడం కానీ, కంటికి సంబంధించినటువంటి సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే పిల్లల విషయంలో వారి యొక్క నడవడిక సరిగా లేదనో, లేదంటే వాళ్ళ యొక్క హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చాయో, మొత్తం మీద పిల్లల విషయంలో కొంత ఆందోళనకి జాతకుడు గురయ్యే అవకాశం ఉంది. అలాగే మరి పెద్ద పెద్ద సంస్థలు డీల్ చేస్తున్న వాళ్ళు, బాగా ఉన్నత స్థాయి వారికి ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వారి నుంచి ఒత్తిడి కానీ సడన్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒక ప్రభుత్వాధికారుల వాళ్ళ ఇబ్బందులు, ఇలాగా ఈడీ రైట్స్ లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఇక బుధుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నది. ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థాన సంచారం వల్ల జాతకుడు కొత్తగా ఏమైనా అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, ఇతరులతో కలిసి వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి మరి ఈ సమయంలో మీరు ఎవరినైతే ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వారితో వివాహం ఫిక్స్ చేసుకోవడం, ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మీ యొక్క ప్రేమ వ్యవహారానికి తెరపడి అది పెళ్లి వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ ఎలా ఉందంటే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సప్తమ స్థానంలో బుధగ్రహం, రాశియందు గురుగ్రహం, సప్తమాధిపతి యొక్క కుజుడు మరి 3వ స్థానంలో ఉండడం, శుక్రుడి యొక్క దృష్టి, ఇవన్నీ కూడా జాతకుడికి వివాహానికి సరైనటువంటి సమయంగా
భావించవచ్చు. మొత్తం మీద ఏంటంటే ఇది ఏదైనా ఒక కొత్త పరిచయం కానీ, వివాహ బంధం కానీ, అలాగే గతంలో విడిపోయినటువంటి స్నేహితులు, బంధువులు తిరిగి కలుసుకునే విధంగా ఈ గ్రహస్థితి జాతకుడికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉందండి. మొత్తం మీద పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతి శుక్రుడు, మరి మన వృషభ రాశికి రాష్ట్రాధిపతి, ఇంకొక మిత్రగ్రహమైనటువంటి కుజుడు సప్తమ స్థాన సంచారం, అలాగే మరి ప్రస్తుతం శని భగవానుడు మరి దశమ స్థానంలో మరి డైరెక్ట్గా సంచరించడం వల్ల జాతకుడు చేయవలసినటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేసినప్పుడు అవి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడికి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు షష్టాష్టక స్థితి రావడం వల్ల సడన్గా ఉద్యోగంలో మార్పు రావడం కానీ, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు ఉద్యోగ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. చిన్న చితగా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుగానే వేరే ఉద్యోగం చూసుకొని గౌరవప్రదంగా మారిపోవడం మంచిది. ఎందుకంటే కుజుడు వక్రగమనంతో శనికి 6వ స్థితి రావడం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల జాతకుడు చాలా అసహనానికి గురవుతుంటాడు. తొందరగా మేలుకొని తొందరగా కొత్త ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. 2024వ సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది. మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది. మరి 2024 న్యూమరాలజీ ప్రకారం 8వ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది. ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం, నష్టపోవడం జరిగింది. రాబోయే 2025వ సంవత్సరం మొత్తం టోటల్గా 9 రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది. సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం 2025 కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయిన వారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి 10 పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది. మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి, గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి, కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు 2 అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరిలో ఇవ్వడం జరిగింది. అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ 28వ తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి. ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడిని కూడా ఏదో విధంగా మీకు అర్హత, ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి. ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు. ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా గిన్వి తినకూడదు అన్నది అర్థమై ఉంటుంది. అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్, అలాగే ఏదో జావ లాంటివి తాగడం, ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం, మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి. ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి. అంటే కొంత పర్వాలేదు కానీ మందు గింజ అలాంటివి తాగకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది 29వ తారీఖు. కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే 28, 29 ఈ 2 రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి, శివుడికి, భగవంతునికి అర్పించి వీలైతే ఆ 2 రోజులు చాలా నిడారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి
వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం. 2029లో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.